హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అభయ్. మీరు చూస్తున్నారు అభయ్కారవ్యూస్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 3 కార్స్ని రీసెంట్గా క్రాష్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. అవి హ్యుండై i20, హ్యుండై క్రెటా, టయోటా అర్బన్ క్రూజర్. ఈ 3 కార్స్ని కూడా టెస్ట్ అయితే చేశారు. సో ఒక్కొక్క కారు క్రాష్ టెస్ట్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఎంత స్కోర్ చేసింది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎస్యూవీ అయిన హ్యుండై క్రెటా. ఈ కార్ అడల్ట్ పరంగా 5 స్టార్ రేటింగ్ గాను 3 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. అలానే చైల్డ్ పరంగా 5 స్టార్ రేటింగ్ గాను 3 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. ఇదే సెగ్మెంట్లో ఇదే ప్లాట్ఫామ్లో సేమ్ బేస్ని కలిగి ఉన్న మరొక కారు కియా శాల్టోస్. అడల్ట్లో కియా శాల్టోస్ కూడా సేమ్ స్కోర్ని చేసింది. ఇంకా శాల్టోస్ చైల్డ్ ఆక్యుపెన్సీలో క్రెటా కన్నా తక్కువగా 2 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. సేమ్ సెగ్మెంట్, సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ బిల్డ్ క్వాలిటీ అయినా సరే క్రెటా చైల్డ్ ఆక్యుపెన్సీలో 3 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. మన సెకండ్ కార్ వచ్చేసరికి హ్యుండై i20. ఈ కార్ అడల్ట్ పరంగా 5 స్టార్ రేటింగ్ గాను 3 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. అలానే చైల్డ్ పరంగా 5 స్టార్ రేటింగ్ గాను 3 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. i20 క్రాష్ టెస్ట్లో సేఫ్టీలో భాగంగా ABS, EBD, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్స్ని కలిగి ఉన్న కార్ని క్రాష్ టెస్ట్ అయితే చేశారు. క్రెటా అండ్ i20లో రెండు కూడా బేస్ వేరియంట్ని క్రాష్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. క్రెటా టాప్ వేరియంట్లో ఇంకా సేఫ్టీలో ఫీచర్స్ని కలిగి ఉంది. అలానే i20లో కూడా టాప్ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ని కలిగి ఉంది. అయినా సరే వీటిని బేస్ వేరియంట్లో మాత్రమే క్రాష్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. మన థర్డ్ కార్ వచ్చేసరికి టొయోటా అర్బన్ క్రూజర్. అర్బన్ క్రూజర్ అలాగే విటారా బ్రెజా, ఈ రెండు కూడా ఒకే కార్, ఒకే సేమ్ ప్లాట్ఫామ్, ఒకే డిజైన్, మొత్తం అంతా కూడా ఒకేలా ఉంటుంది. కానీ టొయోటా అర్బన్ క్రూజర్కి టొయోటా బ్యాజింగ్ వస్తుంది అంతే. ఇక అర్బన్ క్రూజర్ క్రాష్ టెస్ట్ విషయంలో మనం గమనించినట్లయితే అడల్ట్ పరంగా 5 స్టార్ రేటింగ్ గాను 4 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. అలానే చైల్డ్ పరంగా 5 స్టార్ గాను 3 స్టార్ రేటింగ్ని స్కోర్ చేయడం అనేది జరిగింది. అర్బన్ క్రూజర్ అలానే విటారా బ్రెజా అడల్ట్ పరంగా రెండు కూడా సేమ్గా 5 స్టార్ రేటింగ్ గాను 4 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. కానీ చైల్డ్ ఆక్యుపెన్సీలో విటారా బ్రెజా కన్నా అర్బన్ క్రూజర్ 1 స్టార్ ఎక్కువగా స్కోర్ చేయడం మనం గమనించవచ్చు. విటారా బ్రెజా ఓన్లీ 2 స్టార్ రేటింగ్ చైల్డ్ ఆక్యుపెన్సీలో స్కోర్ చేయడాన్ని మనం గమనించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అని మీరు అనుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.